పట్టుకుపోయినా ఇంకా నేను అడ్డం ఉన్నాను నీకు విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులను పలకరిస్తూ వారికి అభివాదం తెలియజేస్తూ వేదికను సమీపిస్తూ ఉన్నారు. సర్వసత్తాక సామ్యవాదం పెరేడ్ కమాండర్ ఆర్ఐ కోతలరాజు గారు నెత్తురు మరుగుతుంది, ప్రగతి సాధనే ధ్యేయంగా ధ్వనిస్తుంది. ప్రాణాలిచ్చే 19 పోలీస్ అన్న, క్రమశిక్షణకు రూపం నీవై కదిలొస్తావు మా అన్న, జనముల భద్రతల్లో ప్రాణాలను బలంగా పెడతామన్నా, సమాజ రక్షణ లక్ష్యమని నీ పాత్రను పోషిస్తూ నిజమైన పండుగ. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 74 సంవత్సరాలు పూర్తయి 75వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా మనం ఘనంగా జరుపుకుంటున్న 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు, పుర ప్రముఖులకు, అధికారులకు, పత్రికా ప్రతినిధులకు, జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. చిన్నారి బాలబాలికలందరికీ నా శుభాశీస్సులు. దేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం రాగా 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగం అమల్లోకి వచ్చి భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించింది. రాజ్యాంగ రచన ముసాయిదా కమిటీ చైర్మన్ గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, పలువురు కమిటీ సభ్యులు ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రూపొందించారు. వారికి ఈ సందర్భంగా శిరస్సు వంచి ప్రమాణం చేస్తున్నాను. వారు రూపొందించిన రాజ్యాంగం ద్వారా భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం,
లౌకికత్వం, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగింది. కర్నూలు వాస్తవ్యులు, ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు సర్దార్ నాగప్ప గారు రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యులు కావటం మన కర్నూలు వాస్తవ్యులకు గర్వకారణం. దేశ ప్రగతి కోసం నిరంతరం పాటుపడిన మహనీయుల త్యాగాలు మనకు స్ఫూర్తిదాయకం. దేశభక్తి స్ఫూర్తితో అదే బాటలో పయనించి ప్రజాసేవకు, రాష్ట్ర ప్రగతికి మన వంతు బాధ్యతగా కృషి చేద్దాం. ఈ శుభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మేము ముందుంచుతున్నాము. మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆవిష్కరించాలన్న సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. దేశంలో మరెక్కడా లేని ఈ వ్యవస్థ ద్వారా గ్రామ పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పులకు ప్రభుత్వం నాంది పలికి ప్రభుత్వ పాలనను నేరుగా ప్రజల గడప వద్దకు తీసుకెళ్లడం జరుగుతోంది. ప్రతి 2000 మందికి 12 మంది శాశ్వత ఉద్యోగులతో జిల్లాలో 672 గ్రామ వార్డు సచివాలయాల ద్వారా 5235 మంది సచివాలయ ఉద్యోగులు ప్రతి కుటుంబాలకు ఒకరు చొప్పున 10,125 మంది వాలంటీర్లు ప్రజలకి సేవ అందిస్తున్నారు. మునుపటిలా ప్రజలు మండల, జిల్లా కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా గ్రామ స్థాయిలో ప్రజల ముంగిటినే నిర్దిష్ట వ్యవధిలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పెన్షన్లు, ఇంటి పట్టాలు, ఆరోగ్యశ్రీ కార్డులు, బియ్యం కార్డులు, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్, 1B, కంప్యూటరైజ్డ్ అడంగల్ వంటి 535 రకాల పౌర సేవలను అందించడం జరుగుతోంది. గ్రామ వార్డు సచివాలయాలు ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు మన జిల్లాలో దాదాపు 42 లక్షల పౌర సేవలను అందించడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల అమలును కూడా పర్యవేక్షించడం జరుగుతోంది. గ్రామ సచివాలయాల ద్వారా 167 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 383 శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టగా ఇందులో 86 కోట్ల రూపాయల ఖర్చుతో 242 సచివాలయాల భవనాలు పూర్తయ్యాయి. మిగిలిన భవన నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. విత్తు నుండి విక్రయం దాకా రైతుకు అవసరమయ్యే అన్ని రకాల సేవలను గ్రామంలోనే అందించే విధంగా జిల్లాలో 466 వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటి ద్వారా రైతుకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా చేయడంతో పాటు పంట సాగుపై సలహాలు అందించడం, ఈ పంట నమోదు తదితర సేవలు అందించడం జరుగుతోంది. రైతు భరోసా కేంద్రాలకు 65 కోట్ల రూపాయల ఖర్చుతో 273 శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టగా ఇందులో 50 కోట్ల రూపాయల ఖర్చుతో 204 రైతు భరోసా కేంద్రాల భవనాలు పూర్తయ్యాయి. మిగిలిన భవన నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. చిన్న చిన్న రోగాలకి PHCలకు వెళ్లాల్సిన పని లేకుండా వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ల ద్వారా ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తోంది. ప్రతి 2500 జనాభాకు ఒక క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి క్లినిక్ లో MLHP, ANM, ఆశాలు 12 రకాల వైద్య సేవలు అందించడంతో పాటు 90 రకాల మందులు అందుబాటులో ఉంచడం జరిగింది. వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లకు 44 కోట్ల రూపాయలతో 212 శాశ్వత భవనాలు నిర్మిస్తుండగా అందులో 29 కోట్ల రూపాయలతో 39 భవనాలు పూర్తయ్యాయి. మిగిలిన భవనాల నిర్మాణంలో వివిధ దశల్లో ఉన్నాయి. పేద ప్రజల ఆరోగ్యానికి భరోసానిస్తూ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఫ్యామిలీ డాక్టర్ విధానంలో 104 సంచార వాహనాల ద్వారా వైద్యాధికారి, ఆరోగ్య సిబ్బంది గ్రామీణ ప్రాంతాల్లోని సచివాలయ పరిధిలో నెలకు 2 సార్లు సందర్శిస్తున్నారు. సచివాలయం పరిధిలోని ప్రజలకు రక్తపోటు, మధుమేహం, రక్తహీనత, క్యాన్సర్ తదితర 12 రకాల ఆరోగ్య సేవలు అందించడంతో పాటు వైద్యాధికారి, ఇతర ఆరోగ్య సిబ్బంది రోగులు ఇంటికి వద్దకు వెళ్లి వైద్య సేవలు అందించడం జరుగుతోంది. జిల్లాలో గత ఏడాది 2,79,000 మందికి సేవలు అందించడం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రికి తరలించేందుకు 108 వాహనాల ద్వారా గత ఏడాది 88,000 కేసులను ఆసుపత్రులకు చేర్చడం జరిగింది. అలాగే 45 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల ద్వారా
22,000 మందికి సేవలు అందించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చడంతో పాటు విద్యా ప్రమాణాలను పెంచేందుకు చేపట్టిన మనబడి నాడు నేడు కార్యక్రమం కింద మొదటి దశలో 594 ప్రభుత్వ పాఠశాలలో 566 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాన్ని కల్పించడం జరిగింది. రెండవ దశలో 1074 పాఠశాలలు, అంగన్వాడీ భవనాలు, జూనియర్ కళాశాలల్లో 522 కోట్ల రూపాయలతో అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడలు, కిచెన్ షెడ్లు, నీటి సరఫరాతో టాయిలెట్ల నిర్మాణాలు తదితర మౌలిక వసతులను కల్పించడం జరుగుతోంది. అంతేకాకుండా మొదటి దశలో చేపట్టిన పాఠశాలలో మిగిలిపోయిన మౌలిక వసతుల కల్పనకు ఆదోని ఏరియా డెవలప్మెంట్ లో భాగంగా 38 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు మరో 261 కోట్లతో పనులు చేపట్టడం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ఆదోనిలో 500 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆవరణంలో 120 కోట్లతో నిర్మిస్తున్న స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ని త్వరలో రోగులకు అందుబాటులో తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కర్నూలు మెడికల్ కాలేజ్ బలోపేతంలో భాగంగా నాడు నేడు కింద 500 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి. 24 కోట్ల రూపాయలతో క్రిటికల్ కేర్ బ్లాక్ పురోగతిలో ఉన్నాయి. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రక్త పరీక్షలు, ఎక్స్రేలు, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ తదితర వసతులు కలిగి 12 కోట్ల రూపాయలతో నిర్మించిన డయాగ్నోస్టిక్ బ్లాక్ ను రోగులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కార్డియాలజీ విభాగంలో 6 కోట్ల రూపాయలతో గుండె ఆపరేషన్లకు అవసరమైన క్యాత్ ల్యాబ్ ను, డయాగ్నోస్టిక్ బ్లాక్ లో 3.5 కోట్ల రూపాయలతో సిటీ స్కాన్ ను, రక్తనిధి కేంద్రాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. 2.18 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న బర్న్స్ వార్డ్ కూడా త్వరలో పూర్తి కానుంది. కర్నూలు మరియు ఆదోని ఆసుపత్రులలో 2 కోట్ల రూపాయలతో చేపడుతున్న డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ పనులు పూర్తయ్యాయి. రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. రైతన్నలకు పంట వేసే సమయంలో అండగా ఉండేందుకు వైఎస్ఆర్ రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకం ద్వారా పెట్టుబడి సాయం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 2 విడతల్లో 2.97 లక్షల మంది రైతులకు 341 కోట్ల రూపాయల పెట్టుబడి సాయాన్ని రైతన్నల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. 2019 నుండి ఇప్పటి వరకు 1794 కోట్ల రూపాయలను పెట్టుబడి సాయం కింద అందించడం జరిగింది. వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాల పథకం కింద ₹1,00,000 లోపు పంట రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన రైతులకు ప్రభుత్వమే వడ్డీ భరిస్తోంది. ఇందులో భాగంగా 2021 ఖరీఫ్ రబీలకు సంబంధించి 56,000 మంది రైతులకు 13 కోట్ల రూపాయల వడ్డీని వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. 2022 ఖరీఫ్ కు సంబంధించి 68,000 మంది రైతులకు 17 కోట్ల రూపాయల వడ్డీని త్వరలో జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వైఎస్ఆర్ ఉచిత పంట బీమా పథకం క్రింద రైతులకి చెల్లించాల్సిన ప్రీమియం ని ప్రభుత్వమే చెల్లించి బీమా పరిహారాన్ని అందజేయడం జరుగుతోంది. 2021-22 ఖరీఫ్ పంటల కాలానికి 4,57,000 మంది రైతులకు 565 కోట్ల రూపాయల బీమా పరిహారాన్ని చెల్లించడం జరిగింది. పంట రుణాల కింద 2023 ఖరీఫ్ రబీల్లో ఇప్పటి వరకు 2,42,000 మంది రైతులకు 3,651 కోట్ల రూపాయల పంట రుణాలను మంజూరు చేయడం జరిగింది. 2023 పంట కాలంలో 45,000 క్వింటాల వివిధ రకాల విత్తనాలను 51,000 మంది రైతులకి పంపిణీ చేసేందుకు 15 కోట్ల రూపాయల సబ్సిడీని ప్రభుత్వం ఖర్చు చేసింది. జిల్లాలో ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం, పత్తికొండ, గూడూరులలో 2,75 లక్షల రూపాయలతో నిర్మించిన వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ ద్వారా విత్తన రసాయన ఎరువుల నమూనాలను పరీక్షించడం జరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 18,522 మంది కౌలు రైతులకు హక్కుపత్రాలను అందించి కౌలుదారులకు 41 కోట్ల రూపాయల పంట రుణాలను మంజూరు చేయడం జరిగింది. జిల్లాలో చిరుధాన్యాల సాగు ప్రోత్సాహంలో భాగంగా జిల్లాకు 26 మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు మంజూరు కాగా వీటిని రైతులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో వర్షపాతం తక్కువ నమోదు కావడం వల్ల ప్రభుత్వ నిబంధనల ప్రకారం 24 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. మిగిలిన 2 మండలాలని కూడా కరువు మండలాలుగా ప్రకటించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం ద్వారా పేదలందరికీ సొంతింటి కల సాకారం అవుతోంది.
జిల్లాలో మొదటి దశలో 53,061 ఇల్లు నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 16,403 ఇళ్లు పూర్తి కాగా మిగిలిన ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఒక్కో ఇంటి నిర్మాణానికి 1,80,000 రూపాయల ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పటి వరకు ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు 436 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ఆర్థిక సహకారం అందించడంలో భాగంగా ఒక్కో ఇంటికి 20,000 రూపాయల చొప్పున 14 కోట్ల రూపాయలను అడ్వాన్స్ గా అందించడం జరిగింది. అదనంగా స్వయం సహాయక సంఘాల గ్రూపుల ద్వారా కూడా 129 కోట్ల రూపాయలను అడ్వాన్స్ మంజూరు చేయడం జరిగింది. ఈ పథకానికి వడ్డీ రీయింబర్స్మెంట్ కింద 7,039 మంది లబ్ధిదారులకు 52 లక్షల రూపాయలు ప్రభుత్వమే చెల్లించింది. గృహ నిర్మాణంలో నీటి వసతి కల్పించడం కోసం 42 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం పనులు చేపట్టడం జరిగింది. ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే సిమెంట్, స్టీలు తక్కువ ధరలకు అందించడంతో పాటు ఇసుకని ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఏపీ టిట్కో కింద కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాల్లో మొదటి దశలో 17,968 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 15,941 ఇళ్లు పూర్తయ్యాయి. ఇళ్ల నిర్మాణాలు, మౌలిక వసతులు, నీటి సరఫరా, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు, విద్యుదీకరణ పనులు తదితర పనులు చేపట్టేందుకు ఇప్పటి వరకు 977 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. నగరంలోని జగన్నాథ్ ఘాట్ వద్ద 50 ఎకరాల్లో 88 కోట్ల 50 లక్షల రూపాయలతో సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల మరియు క్లస్టర్ విశ్వవిద్యాలయం భవన సదుపాయాలను నిర్మించడం జరుగుతోంది. జిల్లాలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల కార్యక్రమం క్రింద 81,380 మందికి ఇళ్ల స్థల పట్టాలు, 18,719 మందికి టిట్కో పట్టాలు, 8,858 మందికి పొజిషన్ సర్టిఫికేట్ మంజూరు చేయడం జరిగింది. 12,220 మందికి భూసేకరణ కింద ప్రైవేట్ పట్టా భూమి సేకరించి ఇంటి స్థలాలను పట్టాలు మంజూరు చేయుటకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో 2,205 మంది భూమి లేని పేదలకు 2,596 ఎకరాల ప్రభుత్వ భూమిని వ్యవసాయ నిమిత్తం డి పట్టా ద్వారా కేటాయించడం జరిగింది. జిల్లాలో 96,611 హెక్టార్లలో ఉద్యాన పంటలు పండిస్తూ 11 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించడం జరుగుతోంది. జిల్లాలో ఉద్యాన పంటల ఉత్పత్తుల సేకరణ, మార్కెటింగ్ కోసం జిల్లాలో 11 కలెక్షన్ సెంటర్ల నిర్మించడం జరిగింది. మరో 8 సెంటర్ల నిర్మాణంలో ఉన్నాయి. రైతులు పండించిన పంటను నిల్వ చేసేందుకు సహకార శాఖ ద్వారా జిల్లాలో 123 బహుళ ప్రయోజన సౌకర్య కేంద్రాలను నిర్మించడం జరుగుతోంది. ఇందులో 52 కేంద్రాలు పూర్తయ్యాయి. 5 ఎకరాల లోపల భూమి ఉన్న రైతులకు 90%, 5 ఎకరాలకు పైబడి 10 ఎకరాల లోపల భూమి ఉన్న రైతులకు 70% సబ్సిడీతో డ్రిప్ పరికరాలను రైతులకు ఇవ్వడం జరుగుతోంది. ఈ ఏడాది 38 కోట్ల ఆర్థిక లక్ష్యంతో 5,000 హెక్టార్లో బిందు తుంపర సేద్యం లక్ష్యం కాగా ఇప్పటి వరకు 3,930 హెక్టార్లలో 4,204 మంది రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలను సరఫరా చేసేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశాం. రైతులకు చేయూత, మహిళా సంఘాలకు తోడ్పాటు అందించడంలో భాగంగా జిల్లాలో 316 ఉల్లి, చిరుధాన్యాల తదితరుల యూనిట్లను లబ్ధిదారులకు మంజూరు చేయడం జరిగింది. ఆదోని మండలంలో 4.4 కోట్లతో చిరుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్ కు, పత్తికొండలో 12 కోట్ల రూపాయలతో టమాటో ప్రాసెసింగ్ యూనిట్ కు ఇటీవల ముఖ్యమంత్రి గారిచే భూమి పూజ చేయడం జరిగింది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు కావాలని కోరిన కూలీలందరికీ పనులు కల్పిస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 87 లక్షల పని దినాలు కల్పించి 230 కోట్ల రూపాయల మొత్తాన్ని కూలీలకు వేతనాలుగా చెల్లించాం. కూలీలకు రోజుకు 268 రూపాయల సరాసరి వేతనం పడుతోంది. రైతుల జీవనోపాధులు అభివృద్ధిలో భాగంగా 5,200 ఎకరాలకు గాను 4,222 ఎకరాల్లో పండ్ల తోటలు నాటడం జరిగింది. మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి. ఇందుకోసం 54 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది. అమృత్ సరోవర్ కార్యక్రమంలో భాగంగా 3.65 కోట్ల రూపాయలతో 81 సరోవరాలను అభివృద్ధి చేయడం జరిగింది. జిల్లాలో 13 డాక్టర్ వైఎస్ఆర్ పశు సంచార వాహనాల ద్వారా పశు వైద్య సేవలు అందించడం జరుగుతుంది. రైతులకి 1962 నంబర్కి ఫోన్ చేసిన వెంటనే వారి ఇళ్ల వద్దకు వెళ్లి పశు వైద్యులచే చికిత్స అందించడం జరుగుతోంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా 60% సబ్సిడీతో దాణా, 70% సబ్సిడీతో గడ్డి విత్తనాలను,
40% సబ్సిడీతో కత్తిరించే యంత్రాలను సరఫరా చేయడం జరుగుతోంది. జిల్లాలో జగనన్న స్వచ్ఛ సంకల్పం అమల్లో భాగంగా ఇంటింటికి చెత్త సేకరణ ద్వారా పరిశుభ్ర గ్రామాలుగా తీర్చిదిద్దడం జరుగుతోంది. ఇందులో భాగంగా జిల్లాలో 336 చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. మిగిలిన కేంద్రాలు పురోగతిలో ఉన్నాయి. జిల్లాలో మత్స్య సంపద అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు పోషకాహార భద్రత, నిరుద్యోగ యువత, మహిళలు, మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద దాదాపు 4.5 కోట్ల రూపాయల ఆర్థిక లక్ష్యంతో మత్స్యకారులకు యూనిట్లను మంజూరు చేయడం జరుగుతోంది. నిరుపేద పిల్లల చదువులకు, విద్యార్థులకు బంగారు భవిత కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగనన్న అమ్మఒడి పథకం ద్వారా విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద జిల్లాలో ఏడాదికి 2,40,000 మందికి పైగా విద్యార్థుల తల్లులకు ఒక్కొక్కరికి 15,000 చొప్పున గత 4 ఏళ్లలో 1,439 కోట్ల రూపాయలు వారి బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా జిల్లాల్లోని 1,443 పాఠశాలల్లోని 2,81,600 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని మరింత నాణ్యతతో, రుచికరంగా రోజుకొక ప్రత్యేక మెనూతో ప్రతిరోజు పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతోంది. అదనంగా మంగళ, గురు, శనివారాల్లో రాగి జావ అందించడం జరుగుతోంది. విద్యార్థులు రక్తహీనత బారిన పడకుండా ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లను కూడా అందించడం జరుగుతుంది. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా వివిధ కళాశాలలో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, ముస్లిం, క్రిస్టియన్, మైనారిటీ విద్యార్థులకు కళాశాల ఫీజును మొత్తం ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. 2022-23 విద్యా సంవత్సరానికి వివిధ కళాశాలలో చదువుతున్న 39,312 మంది విద్యార్థులకు 4 విడతల్లో 95 కోట్ల రూపాయలు వాళ్ళ తల్లుల ఖాతాలో జమ చేయడం జరిగింది. జగనన్న వసతి దీవెన కింద 2022-23 విద్యా సంవత్సరంలో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ ఆపై చదువుతున్న 37,918 మంది విద్యార్థులకు హాస్టల్ బోర్డింగ్ ఖర్చుల కింద 36,57 రూపాయలను వారి తల్లుల ఖాతాలో జమ చేయడం జరిగింది. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ కింద టాప్ 200 యూనివర్సిటీల్లో 1 నుండి 100 యూనివర్సిటీలతో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు 100%, 101 నుండి 200 యూనివర్సిటీలలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు 50% ట్యూషన్ ఫీని ప్రభుత్వం చెల్లించడం జరుగుతోంది. ఈ పథకం కింద జిల్లాల్లో 6 మంది విద్యార్థులకు 56 లక్షల రూపాయలు అందించడం జరిగింది. జగనన్న విద్యా కానుక పథకం కింద ఈ ఏడాది జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు జగనన్న విద్యా కిట్ ని అందించడం జరిగింది. ఒక్కో కిట్ లో స్కూల్ బ్యాగు, 3 జతల యూనిఫామ్, షూస్, 2 జతల సాక్స్, బెల్ట్, డిక్షనరీ అందించారు. ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విప్లవానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు డిజిటల్ బోధన అందించాలన్న ఉద్దేశంతో జిల్లాలోని 62,401 బైజూస్ ట్యాబ్లను పంపిణీ చేశారు. మనబడి నాడు నేడు కింద జిల్లాలో మొదటి దశలో 259 ప్రభుత్వ పాఠశాలలో 1,831 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, 427 పాఠశాలలో 990 స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 1వ తేదీన తెల్లవారుజామునే వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దనే పెన్షన్లు చెల్లిస్తూ అవ్వతాతలకు ఆసరాగా నిలుస్తోంది. ఈ జనవరి నుండి 7 రకాల పింఛన్దారులకు పింఛన్ మొత్తాన్ని 2,750 రూపాయల నుండి 3,000 రూపాయలకు పెంచడం జరిగింది. నెలకు 2,48,905 మందికి 74.5 కోట్ల రూపాయల పింఛన్ మొత్తాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. వికలాంగులు, హిజ్రాలు, డప్పు కళాకారులకు 3,000 చొప్పున, తలసేమియా, హిమోఫోలియా వ్యాధిగ్రస్తులకు 10,000 చొప్పున, బోధకాలు, పక్షవాతం, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 5,000 చొప్పున పింఛన్ మొత్తాన్ని ప్రభుత్వం అందిస్తోంది. స్త్రీ నిధి కింద సంఘాల మహిళలకు జీవనోపాధులు మెరుగుపరిచేందుకు గత ఆర్థిక సంవత్సరంలో 100 కోట్ల రూపాయలు మంజూరు చేయగా ఈ ఆర్థిక సంవత్సరంలో 65 కోట్ల రూపాయలు రుణాలను మంజూరు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కళ్యాణ వస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు మరియు భవన నిర్మాణ కార్మికుల కుటుంబంలోని ఆడపిల్లలకు ఇప్పటి వరకు జిల్లాలో 4 విడతల్లో 2,367 జంటలకు ఆర్థిక సహాయంగా 19 కోట్ల రూపాయల లబ్ధిని చేకూర్చడం జరిగింది. ఈ పథకం కింద వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులకు చెల్లించాల్సిన వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే బ్యాంకులకి చెల్లిస్తోంది.
ఇందులో భాగంగా 4 విడతల్లో జిల్లాలో దాదాపు 40,000 మంది సంఘాలకు 198 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించింది. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 2019 సంవత్సరం ఏప్రిల్కి ముందు మహిళా సంఘాల బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలకు సంబంధించి అసలు మరియు వడ్డీని ప్రభుత్వం మాఫీ చేసింది. స్వయం సహాయ సంఘాల మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు బ్యాంక్ లింకేజ్ కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 19,000 సంఘాలకి 1,190 కోట్ల రూపాయల రుణాలను పెంచడం జరిగింది. పేద ప్రజలకు కార్పొరేట్ తరహా ఉచిత వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం. వైద్యం ఖర్చు 1,000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తూ ఒక కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు వైద్యం ఖర్చులను ప్రభుత్వం భరిస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు 778 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆరోగ్యశ్రీ ద్వారా 3,44,000 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయడం జరిగింది. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం ద్వారా చికిత్స తర్వాత వ్యక్తి కోలుకునే సమయంలో ఆ కుటుంబానికి అండగా ఉండేందుకు రోజుకి 225 రూపాయల చొప్పున గరిష్టంగా నెలకు 5,000 వరకు అందించడం జరుగుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో 1,29,000 మందికి 68 కోట్ల రూపాయలను అందించడం జరిగింది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 1,886 అంగన్వాడీ కేంద్రాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద 6 నెలల నుంచి 3 సంవత్సరాల వయసు కలిగిన 1,05,000 మంది పిల్లలకు గుడ్లు, పాలు, బాలామృతం, 3 నుంచి 6 సంవత్సరాల వయసు కలిగిన 47,000 మంది పిల్లలకి ప్రతిరోజు మధ్యాహ్న భోజనం, పాలు, గుడ్డు అందించడం జరుగుతుంది. అలాగే 43,000 మంది గర్భవతులకు, బాలింతలకు టేక్ హోమ్ రేషన్ తో పాటు పౌష్టికాహార కిట్లను అందించడం జరుగుతోంది. జిల్లాలో బాలికలు, గర్భవతులు, శిశువులకు రక్తహీనత నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాం. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో బడి బయట ఉన్న 10 నుండి 19 ఏళ్ల బాలికలకు రక్తహీనత పరీక్షలు నిర్వహిస్తున్నాం. జగనన్న తోడు పథకం ద్వారా చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతి వృత్తులు వారికి తోడుగా నిలవాలన్న ఉద్దేశంతో ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున జిల్లాలో ఇప్పటి వరకు ఈ పథకం కింద 1,80,089 మందికి 180 కోట్ల రూపాయలను బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలను అందించడం జరిగింది. జగనన్న చేదోడు పథకం ద్వారా దారిద్ర్య రేఖ దిగువన ఉన్న వెనుకబడిన వర్గాల ఆర్థిక సహాయం అందించేందుకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున 4 విడతల్లో జిల్లాలో 50,170 మంది రజకులు, నాయ బ్రాహ్మణులు, టైలర్లకు 50 కోట్ల 70 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం ద్వారా కాపు, బలిజ, ఒంటరి మరియు తెలగ కులాలకు చెందిన 45 నుంచి 60 సంవత్సరాల మధ్య గల మహిళల ఆర్థిక అభివృద్ధికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున 5 సంవత్సరాలకు 75,000 ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 4 విడతలుగా 5,340 మందికి 8 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఆర్థికంగా వెనుకబడిన 45 నుండి 60,000 లోపు అగ్రవర్ణాల పేద మహిళల ఆర్థికాభివృద్ధికి ఏడాదికి 15,000 చొప్పున 3 ఏళ్లకు 45,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. 2 విడతలో 13,245 మంది ఈబీసీ మహిళలకు 19 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగింది. చేనేత కుటుంబాలకి ఆదుకోవడానికి వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం ద్వారా జిల్లాలో సొంత మద్దం ఉన్న ఒక్కొక్క చేనేత కుటుంబానికి 24,000 రూపాయల చొప్పున 5 విడతలుగా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇందులో భాగంగా 16,044 మందికి 38 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. జగనన్న దళిత సంపూర్ణ భూ హక్కు పథకం కింద ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గతంలో మంజూరు చేసిన భూమికి సంబంధించి 1,762 మంది మహిళా లబ్ధిదారులకు 2,794 ఎకరాలకు గాను 4,78 కోట్ల రూపాయలకు రుణమాఫీ చేసి తాకట్టులో ఉన్న ఆస్తి పత్రాలను లబ్ధిదారులకు అప్పగించడం జరిగింది. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అటవీ భూ హక్కు చట్టం కింద 24 మంది గిరిజన కుటుంబాలకు 17 ఎకరాల భూమిని మంజూరు చేయడం జరిగింది. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా 2019 సంవత్సరం నుండి ఇప్పటి వరకు 4 విడతల్లో జిల్లాలో అర్హులైన 75,820 మంది ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు 10,000 రూపాయల చొప్పున 75 కోట్ల 22 లక్షల ఆర్థిక సాయాన్ని అందించడం జరిగింది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం ద్వారా 100 సంవత్సరాల తర్వాత గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అత్యాధునిక సాంకేతికతతో వ్యవసాయం, గ్రామ కంఠం, స్థిర
స్థిరాస్తుల సర్వే జరుగుతోంది. అధునాతన పరికరాలతో డ్రోన్ సర్వే చేపట్టి క్షేత్రస్థాయిలో రెవెన్యూ సర్వే సిబ్బంది హద్దులు నిర్ణయించడం జరుగుతోంది. జిల్లాలో 472 రెవెన్యూ గ్రామాలకు 248 గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ పూర్తయింది. రెండవ దశలో 21 గ్రామాల్లో 16,079 భూ హక్కు పత్రాలు పంపిణీ చేయడం జరిగింది. మూడవ దశలో 160 గ్రామాల్లో రీసర్వే పూర్తయి 53 గ్రామాల్లో 35,537 భూ హక్కు పత్రాలు పంపిణీ చేయడం జరిగింది. గ్రామీణ నీటి సరఫరాలో భాగంగా జలజీవన్ మిషన్ పథకం కింద ఇప్పటి వరకు 2.12 లక్షల ఇళ్లకు మంచినీటి కుళాయి కనెక్షన్ అందించడం జరిగింది. జిల్లాలో 409 మొబైల్ డిస్పెన్సరీ వాహనాల ద్వారా పేదల ఇంటి గుమ్మం వద్దకే నాణ్యమైన ఫోర్టిఫైడ్ షార్టెక్స్ బియ్యం, ఫోర్టిఫైడ్ చక్కి, గోధుమ పిండి, ఇతర రేషన్ సరుకులను సరఫరా చేయడం జరుగుతోంది. జిల్లాలో 6,34,631 మంది కార్డులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో మనిషికి 5 కేజీల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం జరుగుతోంది. కార్డుదారులతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు, మధ్యాహ్న భోజన అమలుకు, సంక్షేమ వసతి గృహాలకు కూడా ఫోర్టిఫైడ్ బియ్యం, కందిపప్పు, చక్కెర, పామోలిన్, నూనె తదితర సరుకులను పంపిణీ చేయడం జరుగుతోంది. బియ్యం కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా జిల్లాలో 1,60,209 కొత్త కార్డులను మంజూరు చేశారు. 224 కోట్ల రూపాయలతో హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా పశ్చిమ ప్రాంతంలోని కరువు పీడిత మండలాల్లో 10,394 ఎకరాలకు సాగునీరు అందించేందుకు 1.23 టీఎంసీ నీటితో 77 చెరువులను నింపేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ పథకాన్ని ఇటీవలే ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. గాజుల్దిన్న ప్రాజెక్టు నీటి నిల్వ 4.1 టీఎంసీ నుండి 5.1 టీఎంసీకి పెంచేందుకు 57 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు తుది దశకు చేరుకున్నాయి. జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద 15 కోట్లతో చేపట్టిన 3 రహదారుల పనులు పురోగతిలో ఉన్నాయి. ఎక్స్టెండెడ్ ప్రాజెక్ట్ నిధులతో జిల్లాలో 165 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 190 కిలోమీటర్ల పొడవుతో 85 పనులు చేపట్టగా ఇప్పటికే 59 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం పూర్తి చేసుకొని 31 గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించడం జరిగింది. పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతులకు సంబంధించి 24 కోట్ల రూపాయల వ్యయంతో 56 మరమ్మతులు చేపట్టగా 19 కోట్ల రూపాయల ఖర్చుతో 28 పనులు పూర్తయ్యాయి. R&B ద్వారా వివిధ పథకాల ద్వారా 419 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 76 రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలు పనులు చేపట్టగా ఇందులో 176 కోట్ల ఖర్చు చేసి 50 పనులు పూర్తి చేయడం జరిగింది. జిల్లాలో ఓర్వకల్ మండలం గుమ్మటంతాండ వద్ద 5,230 మెగావాట్ల సామర్థ్యంతో పంప్ స్టోరేజ్, పవన, సౌర విద్యుత్తుల సముదాయం కలిగిన దీర్ఘకాలిక శక్తి నిల్వ ప్రాజెక్ట్ ని గ్రీన్కో సంస్థ జిల్లాలో ఏర్పాటు చేసింది. జిల్లాలో 1,13,000 మంది వ్యవసాయ వినియోగదారులకు సుమారు 900 కోట్ల సబ్సిడీ వ్యయంతో ఉచిత విద్యుత్ని అందించడం జరుగుతోంది. ఎస్సీ ఎస్టీ గృహాల వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల వరకు, హెయిర్ కటింగ్ సెలూన్స్ కు, చేనేత కార్మికులకు నెలకు 100 యూనిట్ల వరకు, లాండ్రీ, స్వర్ణకారులు, పేద ఎంబీసీ కమ్యూనిటీలకు నెలకు 150 యూనిట్ల లోపల వినియోగించుకున్న వారికి ప్రభుత్వం ఉచిత విద్యుత్తు అందజేస్తోంది. జగనన్న ఇళ్ల కాలనీలో 481 లేఅవుట్లలో విద్యుదీకరణ పనులకు గాను 236 కోట్ల రూపాయలతో 226 లేఅవుట్లు విద్యుదీకరణ పూర్తి అయింది. జిల్లాలో ఓర్వకల్ ఎయిర్పోర్ట్ సమీపంలో మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకి సుమారు 10,000 ఎకరాలను సేకరించడం జరిగింది. హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక నడవలో భాగంగా ఈ హబ్ ను ఓర్వకల్ నోడ్గా గుర్తించడం జరిగింది. ఈ హబ్ కు ముచ్చుమరి నుండి నీటి సరఫరా చేసేందుకు 400 కోట్ల రూపాయలతో పైప్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు జరుగుతున్నాయి. ఓర్వకల్ మండలం బ్రాహ్మణపల్లి ఎంఎస్ఎంఈ పార్క్ లో ప్లాట్లను కేటాయించడం జరిగింది. ఎంఎస్ఎంఈ సిడిపి పథకం కింద ఐపీ గుట్టపాడులో 21 కోట్ల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి గారు ఇటీవలే శంకుస్థాపన చేశారు. పరిశ్రమలను ప్రోత్సహించడంలో భాగంగా గత ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 584 క్లెయిమ్లకు 34 కోట్ల రూపాయలని పారిశ్రామిక రాయితీలను అందించడం జరిగింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా పట్టణాల్లో, గ్రామాల్లో ప్రజాప్రతినిధులు గుర్తించిన సమస్యలను పరిష్కరించడంతో భాగంగా 98 కోట్ల రూపాయలతో చేపట్టిన 18
151 పనులకు గాను 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 372 పనులు పూర్తి చేయడం జరిగింది. 987 పనులు పురోగతిలో ఉన్నాయి. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు జిల్లాలో నియోజకవర్గానికి ఒక స్కిల్ హబ్ చొప్పున 8 స్కిల్ హబ్లు, పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఒక స్కిల్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు వీటి ద్వారా 1507 మందికి శిక్షణ పూర్తి కాగా ప్రస్తుతం 878 మంది శిక్షణ పొందుతున్నారు. 236 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో 15వ ఆర్థిక సంఘం నిధులు, సాధారణ నిధులు 399 కోట్ల రూపాయలతో కొండారెడ్డి బురుజు సుందరీకరణ, వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, రోడ్లు, కాలువలు, షాపింగ్ కాంప్లెక్స్లు తదితర అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. పబ్లిక్ హెల్త్ శాఖ ద్వారా కర్నూలు నగరానికి సుంకేసుల బ్యారేజ్ నుంచి 82 కోట్ల రూపాయలతో నీటిని సరఫరా చేసేందుకు జరుగుతున్న పనులు 70% పూర్తయ్యాయి. అలాగే 48 కోట్ల రూపాయలతో చేపడుతున్న 2 MLD నీటి శుద్ధి ప్లాంట్, 10 MLD మురుగునీటి శుద్ధి ప్లాంట్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఆదోని పట్టణంలో కూడా 16 కోట్లతో ఏర్పాటు చేస్తున్న మురుగు నీటి శుద్ధి ప్లాంట్ పనులు 25% పూర్తయ్యాయి. క్రీడాకారుల ఉన్న ప్రతిభని గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆడదాం ఆంధ్ర కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, డబుల్స్ మొత్తం 5 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతున్నాయి. సచివాలయాల స్థాయిలో డిసెంబర్ 26వ తేదీ నుండి జనవరి 9వ తేదీ వరకు, మండల స్థాయిలో జనవరి 10 నుంచి 23 తేదీ వరకు జరిగాయి. ప్రస్తుతం నియోజకవర్గ స్థాయిలో పోటీలు జరుగుతున్నాయి. జిల్లా స్థాయిలో జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 5 వరకు పోటీలు నిర్వహించుకుంటాం. ఇప్పటి వరకు ఈ క్రీడల్లో మొత్తం 194,911 క్రీడాకారులు ప్లేయర్ రిజిస్ట్రేషన్ కాగా ఇందులో పురుషులు 127,000, మహిళలు 67,000 మంది ఉన్నారు. క్రీడాకారులకు 1,43 లక్షల రూపాయల విలువ గల క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు. నిరంతరం జిల్లా అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తూ మార్గదర్శనం చేస్తున్న గౌరవ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారికి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ గుమ్మనూరు జయరాం గారికి, అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న రాజ్యసభ సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసన సభ్యులకు, జిల్లా పరిషత్ చైర్మన్ కు, నగర మేయర్ కు, ఇతర ప్రతినిధులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజలకు న్యాయ సేవలు అందిస్తున్న జిల్లా జడ్జి గారికి, శాంతి భద్రతల పరిరక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న DIG గారికి మరియు జిల్లా SP గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, జిల్లా అధికారులకు, వారి సిబ్బందికి, స్వచ్ఛంద సేవా సంస్థలకు, పాత్రికేయులకు గణతంత్ర దినోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేయడంలో జిల్లా యంత్రాంగానికి తోడ్పాటును అందించిన మన కర్నూలు జిల్లాను సుసంపన్నమైన జిల్లాగా, అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు మనమందరం సమిష్టిగా కృషి చేద్దామని విజ్ఞప్తి చేస్తున్నాను. జిల్లా ప్రజలందరికీ మరి ఒక్కసారి गणतंत्र दिनोत्सव शुभाकांक्षलु। जय हिंद। निष्काम करने की आज्ञा प्रदान करें। अहो गणतंत्र भारत, ओहो गणतंत्र भारत, अहो गणतंत्र भारत, जय हो गणतंत्र भारत, नमो गणतंत्र भारत। महफूज रहे तेरे अनुसारा, चाहे जान मेरी है, रहे ना रहे, your honor must remain intact whether I live or not. నా తల్లి నీ గర్వం ఎప్పుడు కూడా చెక్కు చెదరకూడదు. నా ప్రాణం ఉన్నా ఉడిపోయినా నా భర్త మాత నువ్వెప్పుడు కూడా గర్విస్తూనే ఉండాలి, ప్రపంచం పొంగి చూస్తూనే ఉండాలి. I may जमीन मैं होप मेरी मैं नस नस में तेरा इश्क बहे। Oh my motherland, you are my beloved and your love flows in my veins. Oh నా ప్రియమైన భారత మాత, నా నరనరాల్లో నీ ప్రేమే ప్రవహించాలి.
రమేష్ అన్న ఉదయం నుంచి పెరేడ్ మైదానంలో నిలబడి ఓపికగా ఎండ తీవ్రతలో కూడా నియమబద్ధంగా క్రమశిక్షణతో చక్కటి ఐపీఎస్ గారు వారికి గణతంత్ర దినోత్సవ అభివాదం చేస్తున్నారు. సార్ చెప్తావు నువ్వు సార్ అవన్నీ మేడం కట్టే ఉన్నారు ఏం కాదు అవతల పోను సార్ కొద్దిగా కొంచెం కొంచెం అనుపెరిగిన పోరాటంతో స్వాతంత్ర సమరంలో పాల్గొని తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా సమర్పించిన అమర వీరులు మన స్వాతంత్ర సముపార్జనలో వీరులు వారి కుటుంబ సభ్యులకు ఇప్పుడు సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉంది. సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భారతమని మన స్వర్గమని ప్రాణార్పణ చేసినట్టు గణతంత్రం సాధించినట్టు అమర వీరులు స్వాతంత్ర సమర ధీరులు అదిగదిగో నేగిపోయిన ధృవతారలు భరతమాత గుండెల్లో చరితార్థులు వారి దిగే జోహారులు వారి కుటుంబ సభ్యులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పలుకుతోంది మన తరుణులు. గణతంత్ర దినాన వందే మాతరం స్వతంత్ర భారతం గణతంత్ర భారతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ శాఖల వారు ప్రశాంత వాతావరణం కల్పించడంలో ఎంతో కృషి చేస్తోంది. సెంటర్ ఫర్ ఆపరేషనల్ నెట్వర్క్ VIP బందోబస్తు, ఉత్సవాలు, భారీ జన సమీకరణ సభలు, ప్రదర్శనలు, శాంతి భద్రత మన ముఖ్యమంత్రి వర్యులు జగనన్న గారి ఆశయ సాధనం కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ గారి వినూత్న ఆలోచన అర్థం పడుతూ పథక సంచాలకులు రససారథిగా వస్తున్నది జిల్లా నీటి యాజమాన్య సంస్థ శకటం. నీటి గుంటలు, అమృత్ సరోవరాలు, పండ్ల తోటల పెంపకం, వైఎస్ఆర్ జలగల, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, పాలన, పులి కేంద్ర భవన నిర్మాణాలు, డిజిటల్ లైబ్రరీలు, పండ్ల తోటల పెంపకం, గ్రామాల్లో మౌలిక వసతులు, ప్రధాన కృషి పంచాయత యోజనలు. ఈ పథకం కింద ప్రజలు తమ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, వ్యక్తిగత భూములు, పశువులు, పండ్ల తోటలు, కేవల పెంపకం వంటి జీవనోపాధులను కల్పించడం జరుగుతుంది. జిల్లా ప్రగతి నివేదిక. జల సంరక్షణే మన మన ఆంధ్రప్రదేశ్ లో మహిళలే మహారాణులు అంటూ కర్నూలు జిల్లాలో మొత్తం 32,572 కుటుంబ సంఘాలు 3,39,989 మంది మహిళా సభ్యులతో ప్రగతి బాటలో నడుస్తూ ఉంది. వైఎస్ఆర్ క్రాంతిపదం DRDA వారి శకటానికి స్వాగతం సుస్వాగతం. పింఛను కానుక కర్నూలు జిల్లాలోని DRDA YKP ఆధ్వర్యంలో పేద నిరుపేద కుటుంబాలకు వైఎస్ఆర్ పింఛను కానుక 2,48,905 మందికి కర్నూలు జిల్లాలోని DRDA YKP ఆధ్వర్యంలో పేద నిరుపేద కుటుంబాలకు వైఎస్ఆర్ పింఛను కానుక ద్వారా సంవత్సరం గాను లక్ష్యం 20,688 స్వయం సహాయక సంఘాలకు గాను DRDA YKP రకం ఇచ్చేస్తోంది. మన ఆంధ్రప్రదేశ్ లో మహిళలే మహానాడు అంటూ కర్నూలు జిల్లాలో మొత్తం 32,572
పొదుపు సంఘాలు 3,39,989 మహిళా సభ్యులతో ప్రగతి బాటలో నడుస్తూ వస్తుంది వైఎస్ఆర్ కాంతిపురం DRDA. మొత్తం కర్నూలు జిల్లాకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 40,478 మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కింద 12,523 కలిసి మొత్తం 53,061 ఇళ్లను 955 కోట్ల రూపాయలతో 308 లేఅవుట్లతో నివాసాలు ప్రాంతాలు చేర్చడం జరిగింది. రెట్టింపు చేయడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి గురించి దృశ్య రూపంలో వ్యవసాయ శకటం మనకు సుందర మకుటంగా విచ్చేస్తుంది. వ్యవసాయ శకటం పరికరాలను మరియు కిసాన్ డ్రోన్స్ ను రైతులపై అందించి వాటిని తక్కువ అద్దెకే ఇతర రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇవ్వడం, తద్వారా సాగు వ్యయం తగ్గించడంతో పాటు రైతుల నికర ఆదాయాన్ని పెంపొందించుట. 23 కలెక్టర్ గారిచే ప్రారంభించబడి జిల్లా వ్యాప్తంగా 635 క్యాంపులు జరిపి 108 సేవలను అందిస్తుంది. అలాగే 104 సేవలను కూడా అందిస్తోంది మన ప్రభుత్వం. ఇప్పటి వరకు 100 క్యాంపులు జరిపి 28,286 ఓపీ సేవలు అందించడం అనేది డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ విధానం, అలాగే 1 నుండి 10వ తరగతి చదువుతున్న మొత్తం 2,96,059 మంది విద్యార్థులకు జగనన్న విద్యార్థుల కిట్స్ అందజేశారు. జిల్లాలోని అన్ని పాఠశాలలకు 1,30,000 జగన్ మన ముందుగా వెళ్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో హెక్టార్ల విస్తీర్ణంలో రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో మొక్కలు నాటడం జరిగింది. భూసార సంరక్షణ పనులు అనగా చెక్ డ్యామ్, ట్యాంక్ వర్కవర్, డ్యామ్ మొదలైన అభివృద్ధి కార్యక్రమాలు పవనముల ప్రమాదంలో ఏదైనా వరదలు, సునామీలు, విపత్తు ఏదైనా అది మానవ విపత్తులైనా ప్రకృతి విపత్తులైనా ప్రజల ప్రాణ ఆస్తి రక్షణకు దేశ సేవ కోసం రొమ్ము విడిచి ప్రాణాలకు ఎదురొడ్డు నిలుస్తుంది. మే 2021 నుంచి బియ్యం కార్డులో నమోదైన ప్రతి వ్యక్తికి ఉచితంగా 5 కేజీల బియ్యం, సబ్సిడీ సరుకులకు 1 కేజీ కందిపప్పు, 1/2 కేజీ చక్కెర చొప్పున కార్డుదారులకు పంపిణీ చేయడం జరుగుతోంది. గరీబ్ కళ్యాణ్ యోజన పథకాల కింద ఇతర రాష్ట్రాలకు చెందిన కార్డుదారులు కూడా సమీప చౌకధరల దుకాణంలో ఉచిత రేషన్ పంపిణీ జరుగుతోంది. రేషన్ సరుకులకు సక్రమ